బ్రోకర్స్ వల్ల కొంతమంది కాదు, ఆల్మోస్ట్ 90% మోసపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాలాంటి వాడు ఇప్పుడు యూట్యూబ్లో ఇలా కనిపిస్తున్నాడు, అబ్బా వీడి లైఫ్ బాగుంది, వీడు బాగా డబ్బులు ఎర్న్ చేస్తున్నాడు, సో మంచిగా సంపాదించవచ్చు, ఇంత యంగ్ ఏజ్లో ఇంత మనీ వస్తుంది అన్న ఒక ఆశతోటి తప్పుదారిలో తొందరగా ఎర్న్ చేయాలనుకునే వాళ్ళు ఒక పర్సెంట్ కొంతమంది ఉంటారు. ఇంకొందరు ఎలా అంటే ఏమి ఐడియా ఉండదు వాళ్ళకి. ఒకరు ఆశ చూపుతారు, నువ్వు జస్ట్ ఏం లేదు, నాకు ఒక 3 లక్షలు ఇచ్చేసాయి, నీకు 3 వారాల్లో షిప్ ఎక్కిచ్చేస్తాను, తర్వాత సంవత్సరం తర్వాత ఇంత జీతం నీకు వచ్చేస్తుంది అంటే వాళ్ళకి తెలియకుండా మోసపోయే వాళ్ళు కొందరు ఉంటారు. సో వీటన్నిటికీ నోటిఫికేషన్స్, మనం ఏంటంటే నెట్లో అన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, ఏ కంపెనీకైనా వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్, మాకు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలి, దాని తర్వాత జాబ్ వస్తుంది అన్నట్టు ప్రతి ఒక్క కంపెనీకి ఉంటుంది. అలా వాళ్ళు అప్లై చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఈ బ్రోకర్స్, మీడియేటర్స్ వీళ్ళ ద్వారా వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పకుండా మోసపోతారు, ఎందుకంటే అది లీగల్ వే కాదు. యాక్చువల్గా ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంత ఓపెన్గా సోషల్ మీడియా ఉంది, డైరెక్ట్ అప్రోచ్ అవుతే ఈజీగా జాబ్ దొరుకుద్ది. కాకపోతే బ్రోకర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, వీళ్ళ యూనిఫామ్ జాబ్ ఈజీగా జనాలు అట్రాక్ట్ అవుతారు, నేవీ అన్న పేరు వినగానే అని చెప్పి అలా మోసాలు చాలా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా.